అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు ఆలు ఉడకబెట్టి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాన్ని పొడి కూర కూడా అని అంటారు. ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, ఒక చిన్న సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి కోసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసేసుకోవాలండి. నేను నా స్టైల్ అల్లం వెల్లిగడ్డ ఎలా చేసుకుంటానో మీకు వీడియో పెట్టాను, చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు ఉడకబెట్టుకొని మనకు కావాల్సినన్ని ఆలు ఉడకబెట్టేసేసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ పెట్టి ఉడకబెట్టేసుకోవాలి. ఆలు పీల్ తీసేసి వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్. ఇప్పుడు సన్నని సిమ్మి మీద మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా కలుపుకొని అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం 1/2 స్పూను జీలకర్ర మెంతి పౌడర్, కొంచెం 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పెప్పర్ పౌడర్ చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా వేగిపోవాలండి. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.